హలో పీపుల్, కంపేరింగ్ అవర్ లైఫ్ టు ఎస్ఆర్హెచ్ అన్న కదా, అది ఎందుకో చెప్తా వినండి. అసలు ఎస్ఆర్హెచ్ సక్సెస్కి మెయిన్ రీజన్ ఏంటి? పవర్ ప్లే. ఆ పవర్ ప్లేని యూటిలైజ్ చేసుకుంది కాబట్టి మిడిల్ ఓవర్స్లో కానీ డెత్ ఓవర్స్లో కానీ బ్యాట్స్మెన్స్ ప్రెజర్ లేకుండా ఆడారు. అండ్ ఆ బిగ్ స్కోర్స్ రావడానికి రీజన్ కూడా పవర్ ప్లేనే. అదే ఒకవేళ పవర్ ప్లే నుండి వికెట్స్ పడిపోయింటే, రన్స్ రాకపోతే ఏం జరిగేది? ఆటోమేటిక్గా మిడిల్ ఓవర్ బ్యాట్స్మెన్లో ప్రెజర్ పెరిగిపోయేది. అంటే డాట్ బాల్స్ ఎక్కువ ఆడతారు, రన్స్ రావట్లేదు అనే ఉద్దేశంతో అగ్రెసివ్గా ఆడి వికెట్స్ పడిపోవచ్చు, లేకపోతే తక్కువ స్కోర్తో ఎండప్ అయిపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇదే జరిగిద్ది. అండ్ నౌ కమింగ్ టు అవర్ లైఫ్, మన లైఫ్ కూడా అంతే. మన లైఫ్లో టీనేజ్ అనేది పవర్ ప్లే లాంటిది. ఆ పవర్ ప్లేని ఎంత మంచిగా యూటిలైజ్ చేసుకుంటే అంత బెనిఫిట్. ఎందుకంటే మన టీనేజ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ నుండి కానీ లేదా సొసైటీ నుండి కానీ ప్రెషర్ బిల్డ్ అయ్యింది. అంటే ఆ పని చేయి, ఆ జాబ్ చేయని ప్రెషర్ బిల్డ్ అయ్యింది. అదే మన టీనేజ్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మన ఇండివిజువల్ సక్సెస్ని మనం లీడ్ చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ నేను ప్రతి యంగ్స్టర్కి చెప్పొచ్చేది ఏంటంటే, ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ తర్వాత వరల్డ్ టీ20 ఫార్మాట్ మైండ్ సెట్ ఎలా చేంజ్ అయిందో, అలా ఒక యంగ్స్టర్ తన టీనేజ్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఏం చేయగలడో చూపించాలి. ఓకే, యంగ్స్టర్ అయితే ఖచ్చితంగా ఫాలో చేసుకో. మనం కలిసి ముందుకు వెళ్ళాలి, కలిసి ఎదగాలి. జై హింద్.